క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మార్కు సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయనను ఎలాగూ పట్టుకొన చంపుతుమా అని ఆలోచించుకొనుచుండిరి. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. పస్కా మరియు పులియని రొట్టెల పండగకు 2 రోజుల ముందు జరిగిన సంఘటన గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. 2 దినములు పస్కా పండగకు లేదా పులియని రొట్టెల పండగకు. పస్కా పండగ, పులియని రొట్టెల పండగ వేరు కానీ ఈ రెండిటిని ఒకేసారి పలుకుతారు. కొన్నిసార్లు దీనికి బదులు అది, దానికి బదులు ఇది కూడా చెప్తూ ఉంటారు. కానీ పస్కా పండుగ వేరు, పులియని రొట్టెల పండుగ వేరు. ఎందుకు వేరు అంటున్నాను అని అంటే, ఆ రెండు వేరు పదాలు అయితే రెండు కలిసి వచ్చేస్తాయి. వెంటనే ఈరోజు ఈ పండుగ జరిగితే మరుసటి రోజు ఇంకో పండుగ జరుగుతుంది. కాబట్టి అవి రెండు కలిపి వచ్చేస్తాయి. కాబట్టి అందుకే పస్కా మరియు పులియని రొట్టెల పండుగ అన్న మాటను తరచుగా వింటూ ఉంటాం. పస్కా పండుగ నిస్సాను మాసం, యూదుల యొక్క ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్లో నిస్సాన్ అనే నెల, అది మన నెల ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ కాలాల్లో జరుగుతుంది. సో నిస్సాను నెల 14వ తారీఖున పస్కా పండుగ జరుగుతుంది. ఇది దేనికి గుర్తంటే, నిర్గమకాండం 12వ అధ్యాయం 22 నుంచి 23లో సంహారకుడు వస్తాడు. చూసారా? సంహారకుడు వచ్చి గుమ్మపు కమ్మీల మీద గొర్రెపిల్ల రక్తం ఉండటం చూసి దాటి వెళ్ళిపోతాడు కదా. సో దానికి గుర్తుగా ఆ రోజు రాత్రి దాన్ని చేస్తారు. అది అయిపోయిన మరుసటి రోజే పులియని రొట్టెల పండుగ చేస్తారు. అది 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా వారు చేస్తారు. ఇదేంటంటే, వారు మరుసటి రోజు నుంచి వెళ్ళిపోతారు కదా, ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోవటాన్ని బట్టి దానికి గుర్తుగా ఈ పండుగను ఆచరిస్తూ ఉంటారు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ రెండిటి గురించిన ప్రస్తావన కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్కు సువార్తికుడు దాన్ని కూడా ప్రస్తావన చేశాడు. అంటే పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ కొరకు మాత్రమే ప్రభు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజే తన యొక్క మరణము జరగవలసి ఉంది. యేసు ప్రభు వారు బ్రతికుండగా చాలాసార్లు ఆయన చంపాలని ప్రయత్నాలు చేశారు, ఆయన్ని పట్టుకోవాలని కూడా ప్రయత్నాలు చేశారు. అయితే జరగలేదు. హేరోదు కూడా ప్రయత్నం చేశాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన చంపాలనే ఆలోచన చేశారు, కానీ అవేమీ కూడా జరగలేదు. జరగకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క అనుకూలమైన సమయము, ప్రణాళిక ప్రకారంగా ఆయన మరణము జరగకూడదు. ఆయన అనుకూలంగానే, ఆయన ప్రణాళిక ప్రకారంగానే మరణం జరగాలి. కాబట్టి ఆ అనుకూలమైన సమయం కొరకు దేవుడు ఎదురు చూశారు. అది వచ్చినప్పుడు అన్నిటిని అరేంజ్ చేసేసి యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. సో పస్కా పండుగకు యేసు ప్రభు వారి మరణానికి చాలా దగ్గరి పోలిక. ఎందుకంటే అక్కడ వధింపబడిన, నిర్గమకాండంలో వధింపబడిన ఆ పస్కా పశువే దానికి ఆయనకు ఆ నిర్గమకాండంలో జరిగింది యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉంది.
ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును విడిపించటానికి వధింపబడిన గొర్రెపిల్ల ఇక్కడ లోకమంతటిని సాతాను నుంచి లేదా దేవుని కోపం నుంచి విడిపించటానికి వధింపబడిన దేవుని మనుషుల పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. అందుకే పస్కా పండుగ రోజు దేవుడు ఆ పనిని చేయించారు. ఎందుకంటే అది జరిగినప్పుడు ఇశ్రాయేలీలు ఆ పండుగను ఘనంగా చేస్తారు. ఆ పండుగ వచ్చినప్పుడల్లా యేసు ప్రభువారు చనిపోయింది కూడా వారికి జ్ఞాపకం రావాలి అని దేవుడు ఆ ప్రయత్నం చేశారు. మనకైతే ఎప్పుడొచ్చినా పర్వాలేదు, యూదులకు మాత్రం ఖచ్చితంగా పస్కా పండుగ సమయాల్లోనే వస్తుంది. అందుకే మనకి లెంట్ డేస్లో లేకపోతే ఈస్టరు మారుతూ ఉంటుంది. పస్కా పండుగ వారికి కూడా మారుతూ ఉంటుంది. వాళ్ళు పస్కా పండుగను విమోచన దినంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే యూదులు, లోకమంతా క్రైస్తవులు పాప విమోచన దినంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ పుండు మీద మనం ప్రతి సంవత్సరం కారం చల్లుతూ ఉంటాం. సరే, ఏదేమైనప్పటికీ వారికి గుర్తుండటం కోసం దేవుడు ఆ పని చేశాడు. ఇప్పటికైనా వారు తెలుసుకోవాలి, ప్రభువే వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని. మనం కూడా విశ్వసించాలి, ఆయన తప్ప మనల్ని ఎవరో పాపం నుంచి విడిపించే దేవుడు లేరని. ఈ సత్యాన్ని మనం చేసుకుంటూ ఈ మాటలను ఎంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను సహాయాన్ని దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.